హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్. నాన్ వెజ్ కంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ ఎగ్ కర్రీని ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేద్దాం. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మేము చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసినట్లయితే, సో దట్ ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా వండాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ములక్కాడల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. తర్వాత బాగా వేడైన ఆయిల్లో వీటిని వేసి ఈ పీసెస్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి. ఈ పీసెస్కి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, మాడిపోనీయకండి. ఈ పీసెస్ రెడీ అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇట్లా ఫ్రై చేసినప్పుడే దీనిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ ముక్కలు అనేవి మనకి చప్పగా కాకుండా ఉంటాయి. ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాం. ఎగ్స్ని ఆయిల్లో వేసిన తర్వాత మనం వాటిని గరిటెతో కలుపుతూ ఉండాలి, లేకుంటే అవి అడుగంటుతాయి, అంటే ప్యాన్కి స్టిక్ అవుతాయి. ఇందులో మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాం. సాల్ట్ని యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ముందుగా మనం ములక్కాడ ముక్కల్ని సాల్ట్ వేసి ఫ్రై చేసాం కదా, ఆ సాల్ట్ దీంట్లో ఉంటుంది. సో దట్ అందుకని మనం సాల్ట్ని యాడ్ చేయట్లేదు. ఇవి రెడీ అయ్యాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఈ కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే మీరు ఖచ్చితంగా ఆనియన్స్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అండ్ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఖచ్చితంగా ఫ్రై అవ్వాలి. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందని గుర్తుంచుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు అడుగంటకుండా జాగ్రత్తగా గరిటెతో కలుపుకోండి. ఈ ఆనియన్స్ మాడిపోకుండా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నాం. దీనిలో 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే దీనిలో మనం టమాటాలని యాడ్ చేసుకుంటున్నాం. దీనికోసం మనం 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలో యాడ్ చేస్తున్నాం. 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే టమాటా మనకి మంచిగా మగ్గుతుంది. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో మనకి ఆనియన్ ఇంకా టమాటా మంచిగా మగ్గింది. ఇప్పుడు మనం దీనిలో 2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాం. ఈ కారం ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాం. ఈ వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే మనం దీనిలో ఎగ్స్ ఇంకా మునక్కాడల్ని యాడ్ చేసుకుంటున్నాం. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ ఉడికించాలి.
మీకు నచ్చిన విధంగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మసాలా యాడ్ చేయకుండానే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే గరం మసాలాని యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి కర్రీ రెడీ అవుతుంది. గార్నిష్గా మనం దీనిలో కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.